రాజు టీం అంటేనే రచ్చ రచ్చ. ఆ రచ్చని ఇంకొంచెం విభత్సంలో చూపించడానికి వస్తుంది. లెట్స్ వెల్కమ్ టీం యాదమరాజు. ఇప్పుడే ఏమైనా ఛాయ్ ఏమైనా పోసేది ఉందా? ఎప్పుడు చూసినా నా మీద వరుతావు. పాటు తీసుకో చెత్తమ్మా. ఏమన్నావు? తీసుకో అత్తమ్మా అంటున్నా. అయ్యో పుట్టాక 10 సంవత్సరాలకు నా మన్మడు పుట్టిండు. వాడి జీవితం కూడా ఇట్లా నాశనం చేస్తావా? వాడికి ఇట్లా పెళ్లి చేస్తావా? అవును, అన్ని నేనే నాశనం చేస్తా. నువ్వు చక్కగా ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాయి? ఇది చూడు, ఎప్పుడు చూసినా ఫోను ఫోను ఫోను. బామా చీజ్ దౌడలు రాలుతాయి. ఏ రోజైనా పెళ్లి సంబంధం వచ్చి పెళ్లి చేయాలని లేదా నీకు? మొన్న చూసినా కదా, పిలిపి ఒప్పిస్తా. అరే రాజు, ఎవరు నన్ను పిలిచింది? అరే మిగో మీ నాన్నమ్మ పిలిచింది. అప్పటి నుంచి నువ్వు పెళ్లి చేసుకో నన్ను నందిడుతుంది. అమ్మా చిన్న దానికి ఏడవకే. ముసలి దానికి పని పాటలేదు. ఎప్పుడు చూసినా ఏడిపిస్తున్నావు. ఎందుకు ఏడిపిస్తున్నావు మమ్మని? పెళ్లి చేసుకోవాలరా? అడ్డగాడి లెక్క విరిగినావు. దొరికింది సంతరా ఇదే. నువ్వు ఏ వయసులో చేసుకున్నావు? నేను 16 ఏళ్ళకి చేసుకున్నా. ఇగో ఇప్పటికిప్పుడు సంబంధం అంటే ఏడికెళ్ళి వస్తుంది అమ్మా చెప్పు. పక్కన ఒక పిల్ల మస్తు ఉందంట, నీకు సెట్. అవునా? సరే మరి ఎప్పుడు పోదామంటావు? నాడు ఇప్పుడు పోయి చూసేద్దాము. నడు మరి పోదాం. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. మన చెల్లెకి మంచి సంబంధం చూసిన. ఇప్పటికిప్పుడు సంబంధం ఏడుదిరా? అరే మన మల్లేష్ తాత లేడా పెద్ద మనిషి? ఆయన మంచి సంబంధం చూసినా అని చెప్పిండు, వస్తా అని చెప్పిండు. ఓ మల్లేష్ తాత ఊరికి వీడే మునగాడు. మా చెల్లెకైతే మంచి సంబంధం చూస్తా అని చెప్పిండు. చూసినావా లేదా? మంచి బంగారం లాంటి సంబంధం చూసినా. పిల్లగాడు ఎప్పుడు వస్తుండో? ఇప్పుడు వస్తున్నాడు. కూర్చోరు రవి. వచ్చిరు. నమస్తే. బాగున్నారా? బాగున్నా. పెళ్లి కూతురు పేరేంది? పండు. ఇంకా టైం ఉంది కానీ పండడానికి ఎప్పుడు పేరు చెప్పరు. పిల్ల పేరే పండు. ఆయన పండు కాయ పూచ అదేం పేరు? ఇంతకు బావగారు మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఎండాకాలంలో అందరూ చక్కెర వచ్చి పడిపోతుంటారు కదా. కళ్ళు తిరుగుతుంటాయి. ఆ కన్ను తిప్పేది నేనే. చూసినావా ఎంత మంచి జాబ్ చేస్తుండో? సరే గానీ నాకు పిల్ల నచ్చింది. పిల్లకి నేను నచ్చిన అడుగుర్రి. నచ్చిందా బావా? నచ్చిండు. మరి కట్నం సంగతి ఏమైంది? కట్నమా? ఇట్రా పెద్ద మనిషి, నేను ఏం చెప్పినా మేము లేని వాళ్ళ మేము కట్నం ఇచ్చుకోలేను అని చెప్పినాం. సరే వాళ్ళు అడుగుతారు కాబట్టి 1 లక్ష ఒక సైకిల్ ఇస్తాం. ఏంది? 1 లక్ష ఒక సైకిల్. ఎంత నా కొడుకు బుచ్చపోటు లెక్కుంటే మరి 1,00,000 రూపాయల? బాయ్ బాయ్. అటు కాదు ఇటు కాదు, తల్లి బిడ్డ న్యాయం చేసాం. 2 లక్షలు ఒక సైకిల్ పెడతారు. ఏమంటావు ముసల్దానా? నాకు ఒప్పుకోను నేను. ముసల్దాన ఒప్పుకో, వన్ ముఖానికి అదే ఎక్కువ. ఇప్పటికిప్పుడు కట్నం అంటే మాతోడు కాదు. ఎందుకో తెలుసా? మేము బిజినెస్ పెట్టినాము, దాంట్లో నుంచి ప్రాఫిట్లు వచ్చినాయి అనుకో, తీసుకొని బాగా కట్నం ఇస్తాం. అదేంది అప్పుడు ఇచ్చిరేంది? మరి అప్పుడే చేసుకోరా మీ పెళ్లిని. ఇట్టా సైడ్కి రా. ఇగో ఆ ముసలి చూసినా కర్రది 2 రోజులైతే పోయేటట్టుంది. ఆ తాగుపోతారు చూడు, 4 రోజులైతే అది ఎప్పుడు పోతాడు ఆనకే తెలియదు. వాళ్ళు పోయినా కాస్తంతా నీకే కదా. అంతే. సరే ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఇచ్చే ఆమె నాది. అగ్రిమెంట్ చేసుకో. సంతకం పెట్టు. ఇగో బా పెళ్లి చేసుకోరి, దండలు మార్చుకోరి. అరే వీరెందుకు నవ్వుతుర్రు? నవ్వుతలేం నాయనా, మాకు సొంత కూతురు లాంటిది. ఏడుస్తున్నాం మేము. ఏడుస్తురా? మా చెల్లె చేతులు నీ చేతిలో పెడుతున్నా. ఈ చేతులు కాదనుకో. ఇవి చేతులే కదా. అది కాదు బావ, మంచిగా చూసుకోమని చెప్తున్నా. సరే చూసుకుంటా, మేము పోతున్నాం మరి. బాయ్. 2 నెలల తర్వాత ఏమే ఇట్రా, అన్నం తీసుకురా. ఇదిగోండి. సిగ్గుచారం ఉందా? ఎట్లా తింటున్నారా? కడుపుకి ఎట్లా పోతుందిరా నీ కడుపులా? అది ఇగో ఇట్లా. టిక్కు లేదా? 2 నెలలు 2 లక్షలు కట్నం తీసుకొస్తాను. టిక్కుకుంటూ వచ్చిందమ్మ, టిప్పులు ఆడి ఇట్లా తిక్కుకుంటా. ఊరి దొంగల్లారా. నా పిల్లని పట్టుకొని మీరు ఎంత మాట్లాడరు? అవసరమా మీరు? అంటాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అమ్మా చేయి లేపేస్తున్నావు చెప్తున్నా, జాగ్రత్త ఉండదు. దౌడ పనులు రాలుతాయి.
చిన్నప్పటి నుంచి కడిగి తానం పోసి పెంచినందుకు తగిన శాస్తి తీసుకొస్తా కట్టం. ఏయ్, 2 లక్షలు కట్నం తేలేవనుకో చచ్చిపోతా చచ్చిపో తీసుకొస్తా ఇయ్యాల తీసుకొస్తా. సరే బస్కి రే పైసలు. ఈ బతుకు ఇది బతుకు. నేను బస్ కిరాయి ఛార్జ్ ఇస్తే కానీ ఓడు కట్నం అట. నడువు నీ కట్నం అయితే లేకపోలా పోదాం, నడు. 500 అడక్కరా. అమ్మా తల్లి బాగున్నావా నా కూతురు అమ్మ ఏం చెప్పాలమ్మా రోజు సిగరెట్ తో కాలుస్తుండు తిన్నిస్తూ కూర్చుండు బెల్ట్ వేసుకొని కొడుతుండమ్మా ఇట్ట తయారయ్యేమే మీరంతా. డైలీ టార్చర్ పెడుతుండమ్మా అల్లుడు నువ్వు అసలు మనిషి మీద 2 లక్షల కోసం నా కూతురు రాత్రి అప్పాలు పెడుతుండమ్మా అమ్మా మరి ఇచ్చేది కదా అమ్మా. పైసలు ఇవ్వాలి ఉంటే రేపు పోతాయి ఇవ్వాలి కాకపోతే రేపిస్తా నాకు ఇస్తే నేను పెట్టుకుంటా ఎప్పటికుంటా నా దగ్గర పైసలు తీసుకురా ఫస్ట్. ఇద్దామని అనుకున్నా బావా, ఆ. బిజినెస్ లాస్ రే అయిపోయింది. అవన్నీ నాకు చెప్పకుర్రా బై. అమ్మ తోడు లాస్ అయింది బావా. అమ్మతోడే పోని గుమ్మతో. నువ్వు ఎక్కువ చేస్తున్నావు, పెద్ద మనిషిని పిలిస్తే చెప్తున్నా. పిలువురా పెద్ద మనిషి. పెద్ద మనిషి పిలు. కాదన్నా సర్పంచ్ గారు ఆవు. మీరు ఏమన్నారు 2 నెలల తర్వాత పైసలు ఇప్పిస్తాన్నారు. ఇప్పిస్తా. నువ్వు 3 నెలలు అవుతుంది పైసలు ఏవి? ఇస్తాడు బొమ్మర్ది, మీ సొంత బొమ్మర్ది, ఇంటికి పెద్దవి. బిజినెస్ లాస్ అయింది అంతే. బిజినెస్ లాస్ అయిందంట. ఇస్తాడు ఏడిపోతుండు. బిజినెస్ క్లాస్ అని ఏమన్నా కానీ నా పైసలు నాకు పంపిస్తే సంసారం చేసుకుంటా నేను. నా మాటిను ఇస్తాడు 4 రోజులైతే ఆడు చస్తాడు. ఎట్లయినా ఆస్తంతా నీకే. నా మాటిను వాడు ఇయ్యపోతే ఇచ్చప్పుచ్చి నాది. సరే దా సరే 6 months ఆ. ఆగు. ఇప్పుడు ఒక బిజినెస్ లాస్ అయినాం, కొత్త బిజినెస్ పెట్టాలంటే పైసలు ఎవడిస్తాడు? ఇంటికి పెద్ద అల్లుడు ఉన్నాడు కదా. నేనెందుకు ఇస్తా? అరే ఇంటికి పెద్ద దుక్కి నువ్వేనాయనా, నువ్వెయ్యాలి. సరే నేను ఒక పైసలు ఇస్తున్నా, ఈ పైసలతో పాటు ఆ పైసలు ఇట్లా కలిపి నాకు. మొత్తం ఇచ్చేస్తాడు. ఇచ్చేసేయ్. అరే పైసలు నువ్వే ఇయ్యాలి. ఇచ్చే పూచి నాది. బాయ్. బాయ్. ఈడు పోయిండు కట్నం తీసుకొస్తాడో లేడో అత్తమ్మా అన్ని నీ పోలికలే ఆయనకి నా పోలికలు ఎడికత్తాయి, మీ నాన్న పోలికలు. సరిపోయారు ఇద్దరు అమ్మా అత్తమ్మా వచ్చి ముళ్ళ తెచ్చినట్లున్నాడు. దా అన్నొచ్చిండు నాకు ఇప్పుడు కొత్త ఫోన్ వస్తాయి కట్నం తెచ్చినావు బిడ్డ ఇచ్చొచ్చిన. సిగ్గుశరం లేదారా నీకు 6 నెలలు ఇస్తా అని చెప్పి నాకు. ఉప్పు కూడా ఎందుకు వచ్చినవే ఏ నా పిల్ల మీద చేయలేపుతా అసలు మంచి అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. కాదే నాకు ఒకటి అర్థం కాదు. సంబంధం ఎవరు మాట్లాడిరు? నేనే. సంబంధం ఎవరు సంబంధం కట్నం ఎవరు మాట్లాడిండు? కట్నం ఇట్లా ఇట్లా కట్నం ఎవరు మాట్లాడిండు? అరే మీరు మాట్లాడితే కట్నం నేను ఎందుకు తీసుకురావాలి? సరే కట్నం మేమే మాట్లాడు. అవును. కాపురం మేమే చేయమన్నామా? సాయంత్రం ఆయనైతే చాలు మమ్మీ డోంట్ డిస్టర్బ్ దా దా ఎగేసుకుంటూ పోతాడు. ఇట్లా ఇట్లా పెళ్ళన్న దగ్గర సిగ్గు లేదా నీకు? రే ముసల్దానా రేపు మాపో చచ్చిపోతావు దుంకక. నువ్వు తెప్పించే కోపానికి నేనే బీపీ వచ్చి పోతున్నా కానీ నువ్వు కట్నం తీసుకొస్తావా తీసుకురావా? అరే కట్నం 6 నెలలు ఇస్తా అని చెప్పిన ఎందుకు మొత్తుకుంటుండ్రే? చెల్లెమ్మా నీకు ఒక విషయం చెప్పాలా? నాకు పెళ్లి కుదిరింది. ఈ అద్భుతమైన విషయం బావరికి బాగా చెప్పాలా? బాగా ఒకసారి రావా? అబ్బాబా ఒక్క నిమిషం మాకు అమ్మా కొంచెం ముందరికి రైటు. పెళ్ళి 2 నెలలు 6 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా ఇంత ఖుషిగా అది ఎప్పుడైనా తిరిగినవా? ఆయన చూస్తే వస్తలేను నాకు వస్తే వచ్చి కానీ కట్నం ఏది? కట్నం తీసుకొచ్చినావా? కట్నం తీసుకురాలే బావా, నా పెళ్లి కుదిరింది. అరే నీ పెళ్లి ఏమని కావాలరా? బాగా తెగించేవరా నువ్వు. బా ఫస్ట్ కార్డ్ నీకే ఇద్దాం అనుకుంటున్నా. అరే నాకు వద్దురా బాయ్ తీసుకో. నాకు చదువురాదురా. అమ్మ చదువుతాలే. అయినా హన్మకంకి కట్నం ఏం పెడతారు? మనకెళ్ళింది వానికి ఎడుకుంటుంది. రాదులే. ఎంత ఇస్తారు బిడ్డ కట్నము? కట్నమా 2 కోట్లు ఇస్తారు బావా. వేసుకునే కోట్లు కాదు, పైసలు ఎంత ఇస్తారు అన్న? అదే 2 కోట్లు 2 CR. 2 CR? అవు. ఎట్లా వచ్చినావు? అక్కడ కార్ కనబడుతుందా? ఏంది BMW? అవు నాదే అది. నీదా? అత్తగారు పెట్టిరు. అల్లుడు వచ్చిన
ముసల్దానా వాడికి వేసుకునే వాళ్ళు నాకు. ఆ మాట నేను చెప్పాలిరా, సిగ్గులేదు అవరా. ఆడికి 2 కోట్లు కట్నం ఇచ్చిండ్రు, బియ్యం డబ్బాలు పెట్టిరట. బియ్యం డబ్బాలు కాదు, BMW. ఏదోలే 2 నెలల నుంచి కానీ కట్నం 2 లక్షలు ఇవ్వలేరు, మనకు 2 కోట్లు రా. ఇగో 2 సంవత్సరాల నీకు అన్ని పడేసినావు ఈడ. ఆడుకున్న పింఛన్ తింటుండు ఎందుకురా? రేయ్, నువ్వు కట్నం తీసుకొస్తావా? నేను కోసుకున్నా. ఈయన మాట్లాడచ్చు కదా. నేను మాట్లాడా, దాంతో నాకు మాట్లాడలే, కట్నం ఇవ్వలేదు. పిన్ని ఏ, జరగదు. పిన్ని చల్, ఓలేదు పిన్ని. ఇంతకీ సంబంధం మాట్లాడే పెద్ద మనిషి ఏడి? పెద్ద మనిషా 2 నిమిషాలు ఫోన్ చేస్తా. పిలువురాని అని పిలు. వాడికి నాన్సింగ్ గాడు రాకముందుకే పిలుస్తాడు. అల్లుడు ఫ్యామిలీ అంతా దావా చేసుకున్నప్పుడు నన్ను విలువమని చెప్పినా నేను. నిన్నే పిలిచిన సంబంధం మాట్లాడను. మాట్లాడినా 2 లక్షలు కట్నం మాట్లాడినా. కట్నం ఏది బిడ్డ? ఏ బొమ్మడిదే కట్నం అంటే ఈయనైనా బిజినెస్ లాస్ అయినా మదనే. లాస్ట్ అయ్యరా. అయినా మనం కట్నం ఇస్తామని చెప్పలే. అగ్రిమెంట్ లా మనం కాదు కదా సైన్ పెట్టింది. నువ్వే సైన్ పెట్టినా. నేను పెట్టా. పెద్ద మనిషి ఏం పాయింట్ పెట్టావన్నా? అగ్రిమెంట్ లో సంతకం ఎవడు పెట్టిండు? వీడు పెట్టిండు. అవును, వీడు పెట్టిండు. ఇద్దరు పెడితే నేనెందుకు ఇవ్వాలరా? ఆవరా మూత మరి వీళ్ళందరూ వెనకలేసుకొని తిరుగుతున్నావు. ఇల్లవర్రా వాంత చిల్లిగా అవ్వలేదు. నేను 2 లక్షలు అప్పించి 2 సంవత్సరాలు ఎంబడి తిప్పుకుంటున్నాడు ఇస్తా అని. నువ్వు 10,000 ఇచ్చినా 10 సంవత్సరాలు తిప్పించుకుంటాడు. రూపాయి బిల్లలే ఇవ్వ దగ్గర. నువ్వురా అన్నం పెట్టిస్తా అని తిప్పుతున్నాడు అన్న. వానికే తిండి దిక్కాన లేదు, నువ్వు అన్నం పెట్టిస్తావు వానికి. పెద్ద మనిషి. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. అసలు నేను కట్నం తీసుకురాంది నువ్వురా. మా అమ్మ మా అత్త కాదు కొట్టాల్సింది, నేను కొట్టాలి నిన్ను. నడు. ఇట్లా నో మ్యాన్ హ్యాండ్లింగ్. సరే ఒక్క నిమిషం. ఓకే చెప్పు. కట్నం తీసుకోవడం నేరమా కాదా? నేరమే. మరి ఎట్లా అంటే కట్నం తీసుకురమ్మా నిన్ను? ఎట్లా అంటే నువ్వు కట్నం తీసుకురమ్మా? నాకు కట్నం వద్దు, ఏమద్దు. ముఖ్యంగా పెళ్లి చేసుకోను. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. కూర్చుని మాట్లాడబెట్టి